మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటే ఇంట్లో డ్రై లీవ్స్ వస్తూ ఉంటాయి కదా! వాటిని ఏం చేస్తారు మీరు? వేస్ట్ అని పడేస్తున్నారా? అలా అస్సలు పడేయకండి. ఇట్లా హెల్తీ ప్లాంట్స్ కావాలంటే ఆ డ్రై లీవ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అది ఎట్లాగో చూద్దాం. డ్రై లీవ్స్‌తోనే మన ప్లాంట్స్‌కి మనం చాలా యూజ్‌ఫుల్ అయ్యే న్యాచురల్ కంపోస్ట్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియోలో నేను మీకు డ్రై లీవ్స్‌ని కంపోస్ట్‌గా ఎలా కన్వర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తా. ఓకేనా? అయితే టైం ఉన్న వాళ్ళైతే ఇదంతా చేయగలుగుతారు. మాకెట్లా అనుకుంటారు. కానీ ఇది చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అందుకే చెప్తాను. నెక్స్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మన దగ్గర ఉన్న డ్రై లీవ్స్‌లో మనం ఫస్ట్ బెల్లం వాటర్ ఉంటుంది కదండీ! బెల్లంని వాటర్‌లో కొంచెం మెల్ట్ చేసి, ఆ బెల్లం వాటర్‌ని అందులో ఏస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం బటర్ మిల్క్ కావాలి. అది పుల్లగా అయిపోయిన బటర్ మిల్క్ అయితే మంచిది. దాన్ని కూడా కొంచెం వాటరీగా చేసేసేయండి. పెరుగులాగా వేసేయొద్దు. ఓకేనా? మీ దగ్గరున్న లీవ్స్ కనుక పెద్ద పెద్ద లీవ్స్ అయితే మాత్రం వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఫస్టే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నా దగ్గరున్న లీవ్స్ అయితే మామిడాకులనమాట. సో, అందుకని నేను మీకు డైరెక్ట్ వేసేస్తున్నాను. సో, మళ్ళీ దీన్ని ఒక బిన్‌లో వేసి అట్లా ఏం చేయనవసరం లేదండి. మనం ఏదైనా ఒక సంచిలో పెట్టుకొని దాంట్లోనే వేసేయొచ్చు. బయటికేం వెళ్ళిపోదు. ఆ కనపడుతున్న వెట్ మాత్రం వాటర్ ఏసామండి ఫస్ట్. ఎందుకంటే వెట్ చేయడం కోసం అందుకని బయటికెళ్ళిందనమాట. సో, ఇట్లా వేసేసిన తర్వాత ఒకసారి కింద నుంచి పైకి, పైన నుంచి కిందకి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ మాయిశ్చర్ మొత్తం వెళ్ళడం కోసం అనమాట. మీకు కుదిరినంత వరకే ఎయండి. ఇది కంపోస్ట్ అవ్వాలంటే మెయిన్ మనకేంటంటే మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటది. ఎందుకంటే డ్రై అయిపోయిన లీవ్స్ కదండీ! అందుకనమాట. మాయిశ్చర్ మెయింటైన్ చేస్తే మీకు త్వరగా అయిపోతుంది. అలా అని మీరు మొత్తం వాటర్ పోసేసారనుకోండి ఎక్కువ రోజుకి అది మొత్తం సాగీగా అయిపోతుందనమాట. సో, కానీ ఇట్లా చేస్తున్నామా దీన్ని మూట కట్టి పక్కన పెడతాం కదా! కొంచెం టైం పడద్ది. మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి. దీన్ని ఎందుకు ఒక డ్రమ్‌లో పెట్టాను టబ్‌లో ఎందుకని అంటే వాటర్ బయటకొస్తాయి కదా! దానికోసం. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఓపెన్ చేసి ఆ పక్కన ఉన్నదంతా కంపోస్ట్ అండి చూసారా నాది? అది నార్మల్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఆ బ్లూ కలర్ టబ్‌లో ఉన్నదంతా. సో, మీ దగ్గరున్న కంపోస్ట్ ఏ కంపోస్ట్ అయినా పర్లేదు మనం కొన్నదైనా దాన్ని ఒక లేయర్ వేయండి. ఎందుకంటే త్వరగా అవుతుందనమాట అప్పుడు కంపోస్ట్ అనేది. సో, అది కొంచెం పైన లేయర్ వేసామనుకోండి బరువుకి కిందకి కూడా దిగుతాయి కదా! మనకి కిందకి దిగితేనే త్వరగా అవుతుందనమాట కంపోస్ట్ అనేది. సో, టబ్ పెట్టాను చూసారా నన్ను ఎన్ని నీళ్ళు మళ్ళా అందులోకొచ్చాయో. సో, అందుకని ఆ నీళ్ళు కూడా వేసేసినాయి. ఎందుకంటే అవి ఆకుల నుంచి వచ్చిన నీళ్ళు కదా! వేస్ట్ అయిపోతాయని చెప్పండి. మిగతాదైతే నేను డైల్యూట్ చేసి మొక్కలకి వేసేసాను. అది వేరే ఎపిసోడు. కొంచెమే పోసాను కింద నుంచి వచ్చేయకుండా. సో, ఇది వేసేసి మనము మళ్ళీ మూట కట్టేసి దాన్ని అంటే గట్టిగా మూట కట్టేయడం బెస్ట్ అనమాట. అంటే గట్టిగా నొక్కిపెట్టేస్తే మీరు బరువు పెట్టేస్తే త్వరగా అవుతుందనమాట. అయితే ఈ డ్రై లీవ్ కంపోస్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి సాయిల్‌ని మంచిగా చేస్తుందనమాట. అంటే సాయిల్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే సాయిల్ మాయిశ్చర్‌గా ఉండడానికి గూడా ఈ డ్రై లీఫ్ కంపోస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం ఎక్కువ సార్లు అస్తమానం నీళ్ళే అక్కర్లేకుండా నేల డ్రై అయిపోకుండా ఉంటుందనమాట. అండ్ ఏంటంటే ప్లాంట్స్ గ్రో అవ్వడానికి కూడా బావుంటుంది. అండ్ మీకు రూట్స్ ఫార్మ్ అవ్వడం ఇబ్బంది అవుతుందనుకో కొంతమంది మొక్కలేస్తారు. రూట్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వట్లేదు అంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. నేను లాస్ట్‌లో చూసారా ఆ బ్యాగ్‌ని తీసుకెళ్ళి కంపోస్ట్ పైన పెట్టేసాను. వాటర్ ఏదైనా కారితే అందులోకి ఉంటుంది అని. ఇది కూడా ఫైనల్‌గా ఇట్లా ఉంటుందనమాట. ఇది మొక్కలకు వేస్తూ ఉండడమే చాలా బాగా పనిచేస్తదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఫ్యామిలీలో గానీ గార్డెనింగ్ చేసేవాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ ఇంట్లో ట్రై యూజువల్‌గా మీరేం చేస్తూ ఉంటారు? కామెంట్ చేయండి.